హాయ్ అండి. కొబ్బరన్నాన్ని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. దీన్ని 2 టైమ్స్ పాటు నీట్‌గా వాష్ చేసేసుకొని 1 అవర్ పాటు సోక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని ఒక స్ట్రెయినర్‌లో యాడ్ చేసుకొని కోకోనట్ మిల్క్‌ని సెపరేట్ చేసుకుంటున్నాను. ఈ పల్ప్‌ని మళ్ళీ మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని కోకోనట్ మిల్క్‌ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా హాఫ్ టీ స్పూన్, 3 లవంగాలు, 2 యాలకులు, చెక్క, స్టోన్ ఫ్లేవర్, జాపత్రి, స్టార్ అనీస్, ఒక బిర్యానీ ఆకు. దీన్ని 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. హాఫ్ కప్ ఆనియన్ త్వరగా కుక్ అవ్వడం కోసం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అనేది పింక్ కలర్‌కి టర్న్ అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. దీన్ని 2 మినిట్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, రైస్ అనేది విరిగిపోకుండా. ఇప్పుడు దీంట్లో 2 కప్స్ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్‌లో సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకొని మూత పెట్టుకొని కోకోనట్ మిల్క్ అంతా ఇనికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి టెస్ట్ చేసి చూస్తే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.